నమస్తే. మనము విద్యారణ్య స్వామి వారు రాసినటువంటి వేదాంత పంచదశ మాట్లాడుకుంటున్నాము. చెప్పుకున్నాం కదా చాలాసార్లు. ఆ మహానుభావుడు చెప్పే సిద్ధాంతం అద్వైత సిద్ధాంతం. దాదాపు అన్ని ఉపనిషత్తులు, తర్వాత మా శంకరాచార్య గారు భాష్యం రాసినటువంటి అన్ని పుస్తకాలు, తర్వాత మొత్తం చదివి ఆయన అనుభవానికి తెచ్చుకొని చెప్పడం జరిగింది ఈ పుస్తకం. ఇందులో ముఖ్యంగా చెప్పేది ఏంటి, 3 విషయాలు చెప్తారు. ఒకటేమో సత్, అంటే పరమాత్మతత్వం ఆల్రెడీ అణువణువు ఉన్నది. ఆ ఒక్క పరమాత్మను తప్ప మిగిలినవన్నీ విశేషాలే. అంటే ఏంటి, సృష్టిగా వ్యక్తమైనటువంటి పంచభూతాలు కానీ, జీవత్వంగా వ్యక్తమైనటువంటి పంచకోశాలు కానీ, అవన్నీ కూడా పరమాత్మతత్వంలోనే వ్యక్తమైనవి. కాకపోతే ఏంటి, మరి మన సమస్య ఏంటి, అంతా పరమాత్మతత్వమే అనేదానికి అల్టిమేట్ ఏంటంటే మన జ్ఞానం. మన జ్ఞానంతో మనం గ్రహించగలగాలి. దానికి ఆయన 3 టాపిక్స్. సత్ వచ్చేమో వివేక పంచదశ అన్నాడు, రెండోది వచ్చేమో జ్ఞానానికి సంబంధించేమో దీప పంచకం అన్నాడు, మూడోది వచ్చేమో ఆనంద పంచకం అన్నాడు. అంటే ఈ సత్ ఉన్నది, ఈ తెలిసినది రెండు కనుక ఒకటైపోతే వచ్చేది ఆనందం అనేటువంటి విషయాలు చెప్తూ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది ఏంటంటే ఆనందం గురించి. ఆనంద పంచకం మాట్లాడుకుంటున్నాము. ఈ ఆనందంలో ఆ మహానుభావుడు ఏం చెప్పాడు, అద్వైత ఆనందం కనుక నీకు అనుభవానికి వస్తే విశేష ఆనందం, ఆ తర్వాత యోగానందం, ఇట్లా మొత్తము విషయానందం ఇవన్నీ పోతాయి. అప్పుడు ఉండేదంతా కూడా బ్రహ్మానందం అనేటువంటి విషయం మీద చెప్పాడు. బ్రహ్మానందం అంటే ఏంటి, ఆనందమే బ్రహ్మ. అంటే ఆనందం అంతే కదా. సృష్టి వచ్చింది ఎక్కడి నుంచో, ఎట్లా వచ్చింది అనుకుంటున్నాము, వ్యక్తం అవుతున్నదంతా ఆనందంలో నుంచే కదా. మళ్ళీ వచ్చినటువంటి ఆనందం మధ్యలో నడుస్తుంది, తర్వాత మళ్ళీ అయిపోయేది ఎక్కడికి, మళ్ళీ లయమైపోతుంది అంటాడు. ఆ తర్వాత ఇంకోటి, ఇప్పుడు ఇక్కడ ఈరోజు చెప్పినది ఏంటి, మనకు అర్థమైంది ఏంటంటే, మరి బ్రహ్మానందం అంటున్నాం కదా, మరి దాన్ని ఎట్లా నాకు అసలు ఏంటి, ఎలా కలగాలి అని అడుగుతాడనమాట. దానికి ఆయన ఏం చెప్తాడంటే, దీనికి కారణం ఏంటంటే, నువ్వు ఆ స్థితిలో ఉండకుండా ఉండడానికి అవిద్య, కామం, కర్మ అంటాడు. కామం అంటే మళ్ళీ జస్ట్ కోరికలు అనమాట, అంతే కదా. అవిద్య వల్ల మనకేమొస్తాయి, ఒక కోరిక వస్తుంది. కోరిక వల్ల మనం ఏం చేస్తాము, కర్మ చేస్తాము. కర్మ చేసినందువల్ల ఏమొస్తుంది, మళ్ళీ దానికి సంబంధించిన ఫలితం కానీ అనుభవం కానీ వస్తుంది. అంటే ఈ జీవత్వం అంతా ఈ 3 చుట్టే తిరుగుతూ ఉంది. దీనికి మళ్ళీ చెయ్యడము, ఆలోచించడము, పని చేయడము, మళ్ళీ దానికి అనుభవం తెచ్చుకోవటం, ఏదో బాధపడటమో సుఖపడటమో జరుగుతున్నది. అందుకని నువ్వు చెయ్యాల్సిన విషయం ఏంటంటే, మూల కారణం కనుక్కో, మూలం కనుక్కో. అంటే రూట్ కాజ్ కనుక తీసేస్తే మిగిలినవన్నీ పోతాయి అన్నట్టు చెప్పున్నాడు. మరి దానికి నేను ఎట్లా చేస్తే పోతుంది అంటే, నువ్వు దర్శించాలి అంటాడు. అంటే ఏంటి, ఊరికి నేను తెలుసుకోవడం కాదు, నువ్వు కనుక్కోవాలి అంటాడు. ఈ కనుక్కోవడం అనే దాని గురించి ఈరోజు మాట్లాడాడు. ఏంటి, ఎట్లా కనుక్కుంటాము, దీనికి ఏం చెప్తాడంటే ఆయన, ఇప్పుడు అల్టిమేట్ ఏంటి, అన్నిటికీ కూడా పరమాత్మతత్వం అనేది అప్పుడు 2 పదాలు మనకు బాగా తెలిసి ఉండాలి అద్వైత వేదాంతం వినేటప్పుడు. ఒకటేంటి సామాన్యం, 2 విశేషం. 2 విషయం అంటే ఏంటి, సామాన్యం అంటే ఏంటి, పరమాత్మతత్వం ఉన్నది అంటే ఏంటి, ఉండడం ఉన్నది, ఎలా అనేది లేదు. అంటే ఎలా ఉన్నది అని కనుక అన్నాము అంటే, ఎప్పుడు పుట్టింది, ఎప్పుడు వచ్చింది, ఇవన్నీ వస్తాయి. ఈ ఉండడం అనేది ఎవరికి తెలుసు, మనకే తెలుస్తుంది. అంటే మన అనుభవానికి, మన జ్ఞానానికి, మన స్ఫురణకి, మన చైతన్యానికి తెలుస్తున్నది. ఏంటి ఈ తెలుస్తున్నది, ఈ విశేషాలన్నీ కూడా ఈ పరమాత్మతత్వంలో నుంచి వచ్చినవనేటువంటి ఒక దృష్టి మనం అంటే దర్శించగలిగితే ఈ విశేషాలన్నీ వెళ్ళిపోయి నువ్వు పరమాత్మతత్వంలోనే ఉండడం జరుగుతుంది అంటాడు. దానికి నిన్న మాట్లాడుకున్నాం కదా, బ్రహ్మ జ్ఞానం అంటే ఏంటి, పెద్ద జ్ఞానం అని, పెద్దది అని. ఇప్పుడు మన జ్ఞానం ఎంతసేపటికి చిన్నది అనుకున్నాం కదా. చిన్నది అంటే ఏంటి, మన మనసును ఉద్దేశించి అనుకున్నాము. ఇప్పుడు ఈరోజు ఎందుకో సడన్గా ఒక భగవంతుడి దగ్గర ఒక ఆలోచన వచ్చింది. ఏంటి, ఉండడము నిరాకారమే, తెలియడము నిరాకారమే, కానీ అనుభవం ఎవరికి, ఈ బుద్ధికి శరీరానికి అనుభవం. ఎట్లా ఇది ఉండడం నిరాకారం అనేది ఒకటి ఆలోచన చేద్దాం. సపోజ్ ఇప్పుడు మనం ఉన్నాము, ఒక ఆలోచన వచ్చింది, ఏదైనా తిందామనో లేకపోతే ఎక్కడికన్నా వెళదాము అనో. ఎక్కడి నుంచి వచ్చింది అది ఆలోచన, లోపల నుంచే వచ్చింది కదా. అదే సూక్ష్మ శరీరం. సూక్ష్మ శరీరం అంటే ఏంటి, సూక్ష్మ శరీరం అంటే ఇప్పుడు మనకు అన్నీ, ఇప్పుడు మొత్తం మీరు ఎక్కడన్నా అబ్జర్వ్ చేయండి, మొత్తం వేదాంతం అంతా 3 విషయాలే చెప్తాడు. అంటే వాటిని త్రిపుటి అంటారు. త్రిపుటి అంటే ఏంటి, జగత్తు, జీవుడు, ఈశ్వరుడు ఒకటి. 2 స్థూల సూక్ష్మ కారణ మన శరీరానికి సంబంధించి. తర్వాత అవస్థలు, జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, నిద్ర, సుషుప్తి, ఇవి వచ్చి అవస్థలు అన్నాడు. తర్వాత ఇంకోటి ఏం చెప్తాడు, సత్వతమో రజోగుణాలు 3. తర్వాత అస్థి భాతి ప్రియం 3. ఆ తర్వాత సత్ చిత్ ఆనందం మళ్ళీ 3. ఆ తర్వాత ఇంకా ఏమొస్తాయి, సత్ చిత్ ఆనందం 3. తర్వాత కర్త కర్మ క్రియ 1. తర్వాత భోక్త అనుభవం
చేసేవాడు ఒకటి. అంటే ఏంటి, ఏది ఎంటైర్ వేదాంతం తీసుకుంటే ఈ మూడిటి గురించే చెప్తాడు. ఈ మూడు స్థితులు దాటినటువంటి స్థితి ఉంది అంటాడు, నిరాకార స్థితి అంటాడు. దాన్ని ఏమంటాడు, దాన్ని ఇప్పుడు సమాధి అనేమో పతంజలి చెప్పాడు. సమాధి అంటే ఏం లేదు, సమస్థితిలో ఉండడం. సమస్థితిలో ఏంటి, ఇప్పుడు మనం ధ్యానం చేసాము, లేదంటే యోగం చేసాము, లేకపోతే పూజ చేసాము. ఎంతసేపు సమస్థితిలో ఉంటాము, ఓ 10 నిమిషాలు ఉంటాం, 15 నిమిషాలు ఉంటాం, లేకపోతే గంట ఉంటాం. అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ సంసారంలో పడిపోయిన తర్వాత మళ్ళీ గోలలు రియాక్షన్స్ ఇవన్నీ ఉంటాయి కదా. కానీ అద్వైత వేదాంతంలో ఈ సమాధి అంటే ఒక 15 నిమిషాలు గంట ఉండే సమాధి కాదు, 24 గంటలు ఉండే సమాధి అంటాడు. 24 గంటల సమాధిని ఉండాలంటే ఏం చేయాలి, ఈ త్రిపుటి దాటాలి, అంతే కదా. అప్పుడు ఈ త్రిపుటి దాటకుండా మనం ఆపుతున్నది ఏంటి, ఇప్పుడు ముఖ్యంగా చూద్దాము. నిద్ర లేచాము, ఏదేదో పనులు, పడుకున్నాము, ఆలోచనలు, అంటే కలలంటే ఆలోచనలు. ఆ తర్వాత ఏమీ తెలియకుండా గాఢ నిద్రలో పోయినాము, ఏమీ తెలియదు, నిద్రపోతాం, మళ్ళీ పొద్దున్నే లేస్తాం. ఈ రాత్రిపూట నిద్రపోతున్నటువంటి సుషుప్తి వచ్చే అజ్ఞానం, అంతే కదా, అక్కడ మనకేం తెలియదు కదా. ఇప్పుడు మనకి భగవతత్వంలో ఏంటి, జ్ఞానంతో ఆ స్థితిలో ఉండగలగటం అంటాడు. జ్ఞానంతో ఆ స్థితిలో ఉండాలి అంటే ఎట్లా, అవిద్య పోగొట్టుకోవాలి, కామ పోగొట్టుకోవాలి, కోరిక పోగొట్టుకోవాలి. ఇవన్నీ పోగొట్టుకోవాలంటే ఎట్లా పోగొట్టుకోగలుగుతాము అంటే మనం ఆ 24 గంటలు ఆ పరమాత్మ తత్వస్థితిలో ఉండడం అనేది మనం అవగాహన పెట్టుకోవాలి అంటాడు. తర్వాత చాలా విన్నప్పుడు ఎంతో అనిపించింది, కానీ ఇప్పుడు అంటే ఏ సబ్జెక్టు అనేది లింక్ తెలియడం లేదు. ఆ తర్వాత ఇంకోటి ఏం చెప్తాడు ఆయన ఈరోజు మహానుభావుడు. ఇప్పుడు మనం తర్వాత ఇందాక పెద్ద పదార్థం బ్రహ్మ అన్నాను కదా, నాకు వచ్చిన ఆలోచన అన్నాను కదా, సూక్ష్మ శరీరం ఉంది. ఈ సూక్ష్మ శరీరం ఇప్పుడు నేనున్నాను, సపోజు నాది చిన్న మనసు, నా చిన్న మనసులో నాకేం ఆలోచనలు వస్తాయి, అంతే కదా, ఏదో చేద్దాము, ఏదో ఉందాము, అంతే, అంతకంటే పెద్దగా ఇంకా ఏముంటాయి, లేదు నా పిల్లలు, లేదు మా ఆస్తులు, ఇంతకంటే పెద్దగా ఏముండవు. అట్లాగే బ్రహ్మకి సంబంధించిన పెద్దది అని ఎట్లా చెప్పాడు అంటే, బ్రహ్మకి టైం లేదు, స్పేస్ లేదు, ఆబ్జెక్ట్ లేదు, అంటే ఈ మూడిటికి అతీతమైన వాడిది బ్రహ్మ పదార్థం అంటాడు. అంటే బ్రహ్మ అంటే పెద్దది అంటాడు. ఇప్పుడు మన పరిస్థితి ఎట్లా ఉంది, ఇప్పుడు నేను నాన్నే ఉదాహరణ తీసుకుందాము. నేను కూడా ఎట్లా ఉన్నాను, ఎప్పుడో ఒక 60 ఏళ్ల నాడు ఒక శూన్యం లాంటి స్థలంలో నుంచి, ఒక ప్రదేశంలో నుంచి బయటకు వచ్చాను. ఒక అండంగానో ఒక పిండంగానో ఏర్పడిన తర్వాత ఈ జన్మ భూమి మీద పడింది. అంటే ఎక్కడి నుంచి వచ్చాను నేను, ఒక స్పేస్లో నుంచి వచ్చా, అంతే కదా. స్పేస్ అంటే ఏంది, అమ్మ పొట్ట వచ్చి ఖాళీయే కదా, ఆ స్పేస్లో నుంచి నేను వచ్చాను. వచ్చిన తర్వాత ఏమైంది, వస్తూనే నాకు ఒక టైం ఫిక్స్ అయిపోయింది, డేట్ను పుట్టింది అనేది కాలం, అంటే నేను కాలంలో ఉన్నా. ఆ తర్వాత మూడోది ఏంటి, నేను ఒక రూపంగా వచ్చా, ఆబ్జెక్టు. అంటే ఏంటి, మన చిన్న మనసు అంటే అర్థం ఏంటి, టైము స్పేసు ఆబ్జెక్ట్లో మనం ఉన్నాం, అంటే కాలంలో ఉన్నాము, ఒక ప్రదేశంలో ఉన్నాము, ఒక వస్తువు రూపంగా ఉన్నాము. అట్లాగే ఇప్పుడు భగవతత్వానికి ఏం చెప్తున్నారు, కాలం లేదు, రూపం లేదు, నామం లేదు, అంటే ఈ వీటన్నిటికీ అతీతమైనటువంటిది ఉంది. అంటే నేను పుట్టిన తర్వాతనే, నేను పుట్టకముందు అద్వైతమేగా, అంటే అద్వైతం అంటే అప్పుడు అక్కడ ఏం లేదుగా. నేను పుట్టిన తర్వాత ఏమయ్యాను, విశేషాలు తగిలించుకున్నాను. అంటే ఏంటి, ముందు లేదు ఏమి, అంటే మనం పుట్టకముందు ఉన్నది శూన్యమే, అప్పుడు ఏం తెలియదు. కానీ అంటే చెప్పదలుచుకుంది ఏంటంటే, భగవతత్వం అంతకుముందు లేదు, తర్వాత ఉన్నది, తర్వాత లేదు, మధ్యలో నడుస్తున్నట్టుగా. అంటే అవన్నీ ఏమి అద్వైత వేదాంతం భగవతత్వంలో లేవు. కానీ ఈ విశేషాలకి ఏమున్నాయి, నేను పుట్టాను, పెరుగుతున్నాను, తర్వాత మళ్ళీ కొన్నాళ్ళు ఉంటాను, మళ్ళీ నేను లైవ్ అయిపోతాను, అంతే. అంటే ఇది నా శరీరంగా జరుగుతున్నది. ఇప్పుడు నాకు వచ్చిన మనకు అర్థమైన థాట్ ఏంటంటే, అన్నీ ఆ నిరాకారం అంటున్నాం కదా, అంటే పరమాత్మతత్వం కూడా నిరాకారం అంటున్నాం కదా. ఇప్పుడు మనం ఏంటి, నేను స్థూల సూక్ష్మ కారణ, నాకు గ్రాస్ బాడీ కనపడుతుంది, సోన్స్ పేరు ఉన్నది. ఈ స్థూలాన్ని నడిపిస్తున్నది ఎవరు అంటే, మనమేమనుకుంటున్నాము, ఈ నాదే అనుకుంటున్నాం కదా. కానీ ఈ నాది నడవడల, ఇది ఓన్లీ జడచేతనం. ఇప్పుడు చెట్టు ఎంతో, కొండలు, ఇంకా చెట్టు కూడా కదులుతుంది అనుకోండి, కొండలు ఎంతో, అవన్నీ ఎలా అయితే జడమో ఇది చేతనం, ఇది కూడా జడం అనమాట. అంటే జడం అంటే ఏం లేదు, దీనికి ఏమి కదలక్కలేదు అని, అంతేకాదు ఎనస్థీషియా ఇస్తాము, దీనికేం తెలుసు, నొప్పుంది తెలియదు, ఆపరేషన్ చేసింది తెలియదు, ఇంకోటి తెలియదు. అట్లాగే నిద్రపోతున్నాము, ఏం జరుగుతుందో, ఎవరు వస్తున్నారో మనకేం తెలియదు, ఈ రెండు. తర్వాత సమాధి స్థితిలో ఉంటాము, ఏ ధ్యాన స్థితిలో ఇంకోటి అనుకో, అప్పుడు కూడా తెలియదు అనమాట. అంటే ఏంటి, ఆ పరమాత్మతత్వం ఇట్లా ఉంటుంది అని మనకి 3 విధాలుగా చెప్పటం జరిగింది. ఇప్పుడు మరి ఎట్లా అసలు అంటే, ఇప్పుడు జ్ఞానం గురించి మాట్లాడుకుందాం. అంటే ఏంటి, సృష్టి వచ్చింది, ఉన్నది, మళ్ళీ లోపలికి వెళ్ళిపోయింది, అంతేగా చెప్పేది ఎవరు, సృష్టి స్థితి లయల గురించి. అన్ని 3 అనుకున్నాం కదా, ఈ 3లో ఈ సృష్టి స్థితి లయ కూడా ఉంది కదా. సపోజ్ ఇప్పుడు నాకు ఒక పని చేయాలనే ఆలోచన వచ్చింది,
అనుకో. ఆలోచన రావడం అనేది నా మనోమయ కోశం అంటే ఏంటి? ఒక వరల ఒక 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 రూమ్ అనుకుందాం. ఈ రూమ్ ఏంది? ఈ రూమ్లో ఒక శరీరం ఉంది. ఈ రూమ్కి ఇంద్రియాలు ఉన్నాయి, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు. జ్ఞానేంద్రియాలు ఏంటి? జస్ట్ చూస్తూ ఉంటాయి, అంతేగాని ఏమి చూస్తున్నాం అనే విషయం వాటికి ఏం అర్థం కాదు. వింటుంటాయి, ఏమి వింటున్నామో అది మంచిగా చేయడానికి పాపం ఈ జ్ఞానేంద్రియాలకు తెలియదు. కానీ లోపల ఉన్నది ఎవరుంది? మనసుంది. మనసుండి ఏం చేస్తుంది? నువ్వు పోయి ఇదిగో ఈ పని చేసి రాపు అని నాకు ఒక సలహా ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ఏం చేస్తుంది? నేను ఏంటి చేద్దామా వద్దా అనేటువంటి ఒక ఘర్షణ పడతాను. పడిన తర్వాత వెంటనే మన బుద్ధి సీన్లోకి వచ్చి ఏం చెప్తుంది? వద్దు, ఈ పని మంచిది కాదు, అవసరం లేదు అంటుంది. లేదు అంటే నిశ్చయం చేస్తుంది. లేదు అంటే ఇంకోసారి ఏం చెప్తుంది? పోయి చూసేసరా చేసేసరా అంటుంది. అప్పుడు నేనేం చేస్తాను? చూసిరా అంటుంటే మళ్ళీ నా కళ్ళకి నేను సజెషన్ ఇస్తాను. కళ్ళు పోయి చూస్తాయి, చూసిన తర్వాత చేతులు పోయి ఆ పని చేసేసి వస్తాయి. అంటే ఏంటి? ఈ ప్లానింగ్ అంతా ఎక్కడ జరిగింది? నిరాకారంలో, సూక్ష్మ శరీరంలోనే జరిగింది. ఎవరిని వాళ్ళు పరిశీలించుకోవచ్చబ్బా. ఆధ్యాత్మికత అంటే ఏదో సపరేట్ చాప్టరే కాదు. తెలియకముందు బ్రహ్మ విద్య, తెలిస్తే పూస విద్య. అంటే ఏంటి? మన మహానుభావులు కూడా వాళ్ళు పంచభూతాలు వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ ఉన్నారు. ఈ పంచభూతాలు అలాంటివే మన దగ్గర కూడా కనిపిస్తున్నాయి కాబట్టి మన పంచకోశాలు ఇది తేడా అనుకొని బాధపడుతున్నాం కాబట్టి ఇదంతా నువ్వు అంత తేడాగా బాధపడాల్సింది లేదు. మేము ఎంత వెతికినా ఇంతకంటే మాకేం కనపడలేదు. ఉన్నదంతా నువ్వేను. నిన్ను నువ్వు సంతోషంగా ఎట్లా పెట్టుకోవాలి అనేది నువ్వేను ప్రాక్టీస్ చేసి కనుక్కో. అంతే తప్ప ఎవరో వచ్చి నీకేదో అంతా ఇచ్చి ఏమీ లేయరు. నువ్వే సత్యము అనేటువంటి విషయాన్ని వాళ్ళ అనుభవంలోకి తెచ్చుకొని మనకి చెప్పారు. అనుభవం అంటే ఏంటి? ఇప్పుడు ఇందాక చెప్పాం కదా, అంటే నాకు ఆలోచన రానంత వరకు నా స్థితి ఎలా ఉంది? అద్వైతమే. నేను ఏమి ఎక్కడికి పోదాం అనుకోలేదు కదా. హాయిగా పొద్దున్నే నిద్రలేచాను, ఛాయ్ తాగాను, అటు ఇటు తిరుక్కుంటూ కూర్చున్నా. కాదు అని ఏదో విషయం సడన్గా గుర్తొచ్చింది. వెంటనే దానికి నాకు ప్లానింగ్ మొదలైపోయింది. బుద్ధి చెప్తుంది ఇది నీకు మంచిదా కాదా అని. ఆచరణ ఎక్కడ చేస్తాము? మళ్ళీ కర్మేంద్రియాలు శరీరం ద్వారా చేస్తాము. అంటే ఒక్క శరీరం ఒక్కటే మేనిఫెస్ట్ అయిన ఏరియా తప్ప మిగిలిందంతా సూక్ష్మంగానే జరుగుతుంది. అసలు నాకు ఆలోచన ఎట్లా వచ్చింది? ఎందుకు వచ్చింది? ఇప్పుడు మనకు అమెరికాలో ఉన్నవాడికి మైసూర్పాకు తెలియదు కదా. మరి నాకే ఎందుకు మైసూర్పాకు తెలిసింది అంటే నా జ్ఞానంలో మైసూర్పాకు రికార్డ్ అయ్యింది. లేకపోతే నాకు మైసూర్పాకు అనేది తెలుస్తుంది అంటే ఏంటి? ఆ స్వీటు అనేది అందులో అంతా తీపే కదా, పంచదారే కదా. ఉట్టు పంచదార తింటే సరిపోదు. మళ్ళీ దాన్ని నెయ్యి వేసి, పంచదార వేసి, శనగపిండి వేసి దాన్ని ఒక మైసూర్పాకు ఫామ్ చేసి తినడం అంటే ఏంటి? నా చైతన్యంలో, నా జ్ఞానంలో ఆ మైసూర్పాకు రికార్డ్ అయ్యింది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? ఈ విశేషాలుగా రికార్డ్ అయినటువంటి విషయాలన్నింటినీ కూడా అవసరమా కాదా అని మనమే తెచ్చుకోవాలి. అంటే జరుగుతున్నదంతా ఏంటి? నిరాకారమే కదా. ఇప్పుడు మన మనసులో జరిగేవన్నీ కూడా నిరాకారమైన ఆలోచనలే కదా. అందుకని దానికి వాళ్ళు ఏం చెప్పారు? అవేర్ ఉండమన్నారు. అవేర్నెస్ ఎక్కడ? మనసులో. అంటే మనం ఎరుకగా ఉన్నాం అనుకో. ఇప్పుడు అసలే అందరూ షుగర్ పేషెంట్లు అనుకోండి. మరి ఇప్పుడు ఎందుకు మైసూర్పాకు అవసరమా? మైసూర్పాకు తిన్నందువల్ల ఏమొస్తుంది? ఆకలిస్తుంది, ఏదో ఫ్రూట్స్ తింటారులే, ఇంకేదన్నా కావాలి అనేటువంటి ఆలోచన వచ్చిందనుకో, నీ శరీర శ్రమని దాని మీద అనవసరంగా పెట్టవు కదా. అంటే కొంత శక్తి జరగాలి కదా, అంటే శ్రమ జరగాలి కదా. ఒకవేళ ఆలోచన ప్లానింగ్ అంతా లోపల జరిగినా ఇంద్రియాలకు సజెషన్ ఇచ్చేది మనసే, మళ్ళీ బుద్ధి చేయించేది నిశ్చయం అనే స్టాంప్ వేసేది బుద్ధే, ఇవన్నీ ఉంటుంది. ఇవి సడన్గా ఇంకొద్దు, ఈ మైసూరు పాకు తినాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ హెల్త్ మంచిది కాదు అని అన్నావు అంటే అప్పుడు ఏమవుతుంది? ఆ మైసూరు పాకు నీ మైండ్లో నుంచి డిలీట్ అయిపోతుంది. అంటే నీ విండోలో నుంచి డిలీట్ అయిపోతుంది, నీ చైతన్యంలో నుంచి డిలీట్ అయిపోతుంది. ఒక్కసారి డిలీట్ అయిపోతుందా? అవదు. ఎందుకు అవదు? అదే సాధన అన్నారు. ఇప్పుడు ఒక్కసారిగా నువ్వు మైసూర్పాకు తిని వదిలేసుకున్నావా? కాదు, ఎన్నోసార్లు తిని అది అనుభవంలోకి తెచ్చుకున్నావు. ఇప్పుడు ఇక్కడ ఏంటి? ఇప్పుడు ఆలోచన వచ్చిందా? యాక్షన్ జరిగిందా? మళ్ళీ మనం ఏదో సపోజ్ ఇంకోటి ఏదైనా ఒక పండే తెచ్చుకొని తిన్నామనుకోండి, నోట్లో పెట్టుకున్నామా? అనుభవం ఎక్కడొచ్చింది? మళ్ళీ శరీరానికి వచ్చిందా? కాదు, మళ్ళీ మన మనసుకే వచ్చింది. అంటే ఏంటి? ఆలోచించింది మనసే, స్టాంప్ వేసింది బుద్ధే, చిత్తంలో రికార్డ్ అయింది. ఎప్పుడో చాలాసార్లు తిని ఉన్నావు కాబట్టి ఆ టేస్ట్ నీకు తెలుసు. అది నా అనుకోవడంతో నీకు నోట్లు నీళ్ళు ఊరుతున్నాయి. తీసుకొచ్చి పోనీలు వద్దనుకుంటూ కూడా ఎక్కువ తినవాకలేమో ఒక చిన్న పీసే తిన్నాను వర్ణిస్తే నోట్లో వేసుకున్నావు, అనుభవం వచ్చింది. ఎక్కడ జరిగింది అనుభవం? ఈ తృప్తి ఎక్కడ జరిగింది? మన లోపలే జరిగింది. అంటే అర్థం ఏంటి? ఎలా జరిగింది మన లోపల? అంటే ఏంటి? ఆ నేను అనేటువంటి భగవతత్వం అనేది మన దగ్గర ఉన్నది అంటాడు. అందుకని అప్పుడు ఈ చిన్న విశేషాలన్నీ నువ్వు వదిలేసుకోగలిగావు, అప్పుడు నువ్వే అది అంటాడు. అంతే కదా. ఇప్పుడు జలం ఉంది, నీళ్లు ఉన్నాయి. ఉదాహరణ ఎప్పుడు నీళ్లు చెప్తాడు. నీళ్లు ఉన్నాయి, అలలు ఉన్నాయి,
వాటర్ ఉంది, ఐ మీన్ సముద్రం ఉంది, అలలు ఉన్నాయి, బుడగలు ఉన్నాయి, అవన్నీ ఎక్కడున్నాయి? నీళ్ళల్లోనే కదా ఉంది. ఆ నీళ్ళు ఎవరు? నువ్వే నీళ్ళు. అంతే కదా. ఇప్పుడు నీకు వస్తున్న ఆలోచనలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? బయట నుంచి ఏమైనా వస్తున్నాయా? ఏమి లేవు. అన్నీ నీటిలో నుంచే వస్తున్నాయి. నీకు ఏదైనా బాధ వచ్చింది, నీ లోపల నుంచి వస్తున్న ఆలోచనే. దాన్ని వెంటనే నువ్వు గ్రాస్ప్ చేసి ఇది నాకు అవసరమా? అవసరం లేదు కదా. ఇప్పుడు పిల్లలు చదువుకుంటున్నారు, ఎక్కడో ఉంటున్నారు, ఓకే బాగానే ఉన్నారులే, వాళ్ళ పని వాళ్ళు, మనం అనేటువంటిది అట్లా చిన్న చిన్నగా ఏంటి, ఈ పాశాలన్నీ కట్టుకొని ఉన్నాం కదా. మన వాళ్ళు అంటుంటారు ముడులు అంటుంటారు, పాయింట్లు అంటుంటారు, ఇవన్నీ గట్టిగా పట్టుకొని ఉన్నాం. ఇట్లా ఒక్కొక్క పాశం వదిలిపెట్టాలి. ఈ మొట్టమొదటి పాశం ఏంటి? అవిద్య. ఇప్పుడు ఎందుకు వస్తుంది సార్ నాకు కోరిక? అవిద్య పోయింది, కోరిక లేదు, కర్మ లేదు. ఇప్పుడు అంటే ఏంటి? అవిద్య పోగొట్టుకోవాలి. అవిద్య ఎందుకు పోగొట్టుకోవటం లేదు? సరైన విద్య లేదు కాబట్టి. సరైన విద్య ఏంటి? ఇప్పుడు దాకా అవిద్యలో ఏంటి? నాదే 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 అనుకుంటున్నాం కదా. సరైన విద్య నీదేం లేదమ్మా, ఇక్కడ ఉన్నదంతా అదేను, ఆ పని జరుగుతుంది అనేటువంటి విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో. అందుకని అద్వైత వేదాంతంలో ఏం చెప్తాడంటే, చెయ్యటం లేదు, కర్మలో అకర్మ అంటాడు. పని జరిగిపోతుంది. అంటే ఎంత చేసినా నేనేం చేయటం లేదు అనేటువంటి భావంలో ఉండగలగడం ఆ అద్వైత వేదాంతం చెప్పాడు. నాది నేను అంటే మళ్ళీ దానికి సంబంధించిన ఫలితము బాధలు వచ్చేస్తాయి అంటాడు. అంటే ఏంటి? ఉన్నదంతా ఒకటేను, ఆ ఒకటి ఎక్కడో లేదు, నీలోనే ఉన్నదంటే ఇప్పుడు మనకు అర్థమైంది కదా ఆ జ్ఞానం. చివరికి ఏం చెప్తాడు? ఇప్పుడు ఈ నాదికి సంబంధించిన ఆలోచనలన్నీ పోయినాయి అనుకోండి సపోజు, అప్పుడు నాది సమాధి స్థితేగా, పరమాత్మతత్వంలో నేను ఉన్నట్టేగా. అంటే ఏంటి? నిర్వికల్పంగా ఉన్నట్టే కదా. అల్టిమేట్ ఏం చెప్పినా ఏం లేదండి, అర్థం చేసుకుంటే అన్నిటికీ మూలం కోరికలు. నాకు ఒక 60% కోరికలు తీరిపోయినాయి, నేను 60% చాలా హ్యాపీగా ఉంటా. ఇంకా ఒక 40% కోరికలు పెట్టుకున్నాను, మళ్ళీ వాడికి సంబంధించినటువంటి ప్రాసెస్ మళ్ళీ జరగాలి. అసలు నాకు ఏ కోరిక లేదు, అసలు నాకు అవసరమే లేదు. వస్తాయి పోతాయి, ఏమన్నా జరగని, ఏం జరిగినా నాదికే తప్ప నేనున్నటువంటి లోపల ఉన్నటువంటి నా జ్ఞానానికి కాదు. ఆ లోపల ఉన్నటువంటి నా జ్ఞానమే ప్రత్యేగాత్మ, పరమాత్మతత్వం అనేటువంటి స్థితి కనుక వస్తే తప్ప నువ్వు బ్రహ్మానంద స్థితికి వెళ్ళవు. ఆ బ్రహ్మానంద స్థితికి రావాలి అంటే ఏంది? దాన్ని గట్టిగా పట్టుకొని ఈ చిన్నగా పట్టుకున్నటువంటి విశేషాలన్నింటినీ వదిలేయగలగాలి. ఈ వదలడమే బ్రహ్మానందం. ఎప్పుడైతే నువ్వు అన్నీ వదిలేస్తావో ఎట్లుంటుంది? నీ మనసు నిశ్చలంగా ఉంటుంది, నిర్వికల్పంగా ఉంటుంది. ఇచ్చేద్దాం అని సంకల్పాలు పెట్టవు. ఎప్పుడైతే నిర్వికల్పంగా నిశ్చలంగా ఉంటుందో నువ్వు ఎక్కడికి పోవు, నువ్వు ఏమి అంటే చేస్తూ ఉన్న నేను చేయటం లేదనేటువంటి స్థితికి వచ్చినప్పుడు ఏదో ఒక పని జరుగుతుందనుకో, జరుగుతోంది అంతే తప్ప ఇక్కడ నాది అనేటువంటి ప్రాసెస్ తగ్గిపోయినప్పుడు అంటే ఏంటి? 24 గంటలు సమాధి స్థితిలో ఉండటం అనేటువంటి ప్రాసెస్ వస్తుంది. అద్వైతంలో సమాధి అనేది ఒక 10 నిమిషాలు వచ్చేదో ఇంకో అనుభవంలోకి వచ్చేది కాదు. ఎప్పుడైతే ఆ నాది అనేటువంటి ఆలోచన మీద నీకు గ్రావిటీ తగ్గిందో, నేనుతో ఎప్పుడైతే ఉండగలుగుతున్నామో, ఇదంతా ఏముంది, జస్ట్ రిలాక్స్ అంతా. ఇప్పుడు అంతే కదా, చెప్తున్నాడు కదా, అంతకుముందు పుట్టకముందు ఎవరున్నారు? శూన్యం, ఏమీ లేదు. ఇప్పుడు నడుస్తున్నది, రేపు పోయిన తర్వాత ఏముంటుంది? ఏమీ ఉండదు. ఇదంతా కూడా ఒక నాటకం అని చెప్పాడు కదా నాటక దీపంలో. మరి ఈ నాటకం అని నువ్వు గ్రహించాలంటే ఎట్లా గ్రహిస్తావు? నీ జ్ఞానదీపాన్ని వెలిగించాలి. ఇది అవసరమా? ఇది కాదా? 99 విశేషాలే కదా. ఈ విశేషానికి నేను బాధపడాల్సిన అవసరం ఉందా? లేకపోతే ఎవరన్నా నన్నేమని అన్నారు, క్యాఫర్ పడతా, ఏమైంది? వాళ్ళకేదో బాధ వచ్చి వాళ్ళు అనుకున్నారు, అది నేను అంటించుకుంటే కదా నాకంటే అది. అట్లాగే ఏదైనా సరే అది పోవాల్సిందేదో పోయింది, పోయింది, మనం సంపాదించుకుందే కదా, మళ్ళీ వస్తుంది అంతే. పిల్లలు నువ్వు సృష్టించుకున్న పిల్లలేగా, కాబట్టి నువ్వు చేసావు, నీకు మళ్ళీ వాళ్ళు చెయ్యాలని ఏమన్నా విషయం ఉందా? అంటే ఎక్కడికక్కడ ఏంటి, మనసు మీద ముద్రలు వేసుకోకుండా హాయిగా లైవ్లీగా లైఫ్ని ప్రాసెస్ చేయటం. ముద్ర పడింది అంటే అర్థం ఏంటి? నీకు 24 గంటలు ఒక ఆలోచన వచ్చింది అంటే ఆ మనసులో దానికి ఎక్కువ విలువిస్తున్నావు అని అర్థం. అది నువ్వు ఎలర్ట్గా అవేర్గా నువ్వు గ్రహించి ఈ ఆలోచన అవసరం లేదు అనేటువంటి స్థితిలో నువ్వు రావడం అంటూ జరగడం వస్తూ ఉంటే అదే బ్రహ్మానందం అని చెప్పి ఈరోజు అది మొదలుపెట్టారు. చూద్దాం, ఇంకా చాలా ఉన్నాయి కదా, 5 ఆనందాలు ఉన్నట్టున్నాయి. బ్రహ్మానందం, యోగానందం, అద్వైత ఆనందం, విశేషానందం, అట్లా ఒక్కొక్క ఆనందం గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అట్లా దానికన్నీ ఆయన ఉదాహరణలంతా ఉపనిషత్తుల్లో కూడా తీసుకున్నారు. ఇంకా క్లియర్గా వినలేదు. ఉపనిషత్తులు అంటే ఏంటి? మన దేవతలందరినీ కూడా తీసుకొచ్చి మనకు ఉదాహరణలుగా పెట్టారు. తర్వాత ఒక్క విషయం మనం గ్రహించుకోవాల్సింది ఏంటంటే, కథలు చెప్పేదంతా కూడా మనకు అర్థం కావడానికే. అంటే ఏంటి? అట్లన్న కథల రూపంలో కనుక చెప్తే మన మనసుకు చక్కగా స్టాంప్ వేసుకుంటామని ఆ మహానుభావులు కథల రూపంలో చెప్పడం జరిగింది. వాళ్ళు చెప్పింది ఏం లేదు, అల్టిమేట్ ఏంటంటే మన బుద్ధిని అటు ఇటు తిప్పకుండా ఏది ముఖ్యం ఏది కాదు అని ఒక రకమైనటువంటి నిశ్చలం. ఇప్పుడు భగవద్గీతలో కూడా చెప్పింది అదే కదా, సమత్వం యోగం అన్నాడు కదా. అంటే ఏంటి? సమత్వ స్థితిలో ఉండడం, బ్యాలెన్స్. ఆకలేస్తుంది, లోపల నుంచి తెలుస్తుంది, బయట పదార్థం ఉంటుంది ఎంత అవసరం, లోపల తర్వాత మనసు రకరకాల ఆలోచనలు చేస్తుంది,
రకరకాలు మాట్లాడాలని గోల పెడుతుంది. ఇది అవసరమా కాదా అంటే ఎక్కడికక్కడ మనం ఆ మనస్సు మీద మనం 24 గంటలు పనిచేసుకోవాలి. శరీరానికి ఆహారం అయితే ఎట్లా ఇస్తామో మనసుకి ఇచ్చిన ఆహారం కూడా మంచి ఆలోచన, మంచి ఆహారం, మంచి మాటలు అటువంటివన్నీ పెడుతున్నప్పుడు ఏంటంటే ఆ మంచి అబ్జర్వ్ జరుగుతూ చివరికి ఈ గుణం కూడా లేని స్థితికి వెళ్ళిపోతాం. సత్వతమ రజో గుణాలు కూడా 3 అన్నాడు కదా, ఆ గుణాలు కూడా విశేషాలే, అన్ని విశేషాలే. ఒక్క పరమాత్మ తత్వం ఏమీ లేని శూన్యత్వం లాంటి తత్వం తప్ప మిగిలినవన్నీ విశేషాలే. ఆ శూన్యత్వం ఎక్కడో లేదు, మనం తయారు చేసుకొని మిగిలినవన్నీ కూడా అంటే మళ్ళీ శరీరంగా వదిలించుకోమని చెప్పలే. అంటే నేను ఏమన్నా ఆస్తులని ఎవరికైనా రాసి ఇచ్చేయాలా, లేదా నేను హిమాలయాలకు వెళ్ళాలా, అక్కర్లా. నువ్వు ఉంటూనే మానసికంగా ఇదంతా ఒక నాటకం అని చెప్తూ ఆ నాటకంలో ఇన్వాల్వ్ అవుతూ నీ పాత్రను పోషిస్తూ హాయిగా ఉండమని చెప్పటమే ఆ మహానుభావులు వాళ్ళ అనుభవంలోకి తెచ్చుకొని చెప్పింది. ఎక్కడో దేవుడున్నాడు, ఆయన వచ్చాడు మీ నెత్తి మీద పెట్టి 4 చేతులతోటి ఏదో ఇచ్చాడు, ఇదిగో నువ్వు కర్మ చెయ్యి, ధర్మం చెయ్యి, ఉపవాసం చెయ్యి, ఇవన్నీ వస్తాయని వాళ్ళు ఏమీ చెప్పాల. అవన్నీ కూడా మనం మన మనసుని నిశ్చలం చేసుకోవడానికి చేస్తున్న వ్యవహారమే, ఇంక్లూడింగ్ ధ్యానంతో సహా అని చెప్తాడు ఆ మహానుభావుడు. కాకపోతే ఇవన్నీ జరుగుతున్నప్పుడు మళ్ళీ ఏమి వద్దని, ఎందుకంటే అద్వైతంలో అది ఉంది ఇది ఉందని లేదు, ఉన్నదంతా ఒకటే కదా. అదే పరమాత్మ తత్వం రాయిలో వ్యక్తమైంది, చెట్టులో వ్యక్తమైంది, ఇంకో చోట వ్యక్తమైంది. కాకపోతే అది నువ్వు అర్థం చేసుకోమని చెప్తాడు. అర్థం చేసుకుని అవగాహన చేసుకొని దర్శించటం అంటే అదనమాట. రేపేం చెప్తాడో చూద్దాం.